బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ నేతను ప్రకటించనున్నారు. అలాగే సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు నేతలు. కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ నేతను ప్రకటించనున్నారు. అలాగే సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి కాసేపటి క్రితం చేరుకున్నారు. ఈ రోజు పార్లమెంటరీ సభ్యులందరితో కూడా భేటీ కాబోతున్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారికి దిశానిర్దేశం, అలాగే పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినటువంటి లేవనెత్తవలసిన అంశాలు ఏమున్నాయి, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే విషయాలకి సంబంధించి వారికి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఇంకొక 5 నిమిషాలు అంటే పార్టీ కార్యాలయానికి ప్రతి శనివారం చంద్రబాబు నాయుడు సాయంత్రం వచ్చిన తర్వాత కార్యకర్తలు నాయకులతోటి భేటీ అవుతారు. వారికి ఉన్నటువంటి సమస్యలకి సంబంధించినటువంటి వినతి పత్రాలను తీసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 4:30కు ఇక్కడ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యకర్తలు నాయకులతోటి వినతి పత్రాలను స్వీకరించిన ఆయన ఇప్పుడే పార్లమెంట్ నాయకులతోటి సమావేశానికి వెళ్లారు. ఎంపీలంతా దాదాపు ఒక అరగంట క్రితమే ఇక్కడకు చేరుకున్నారు. వారితోటి సమావేశం దాదాపుగా 2 నుంచి 2:30 గంటల పాటు సాగే అవకాశం కనిపిస్తా ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి, అలాగే పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం అయితే చంద్రబాబు నాయుడు చేయబోతూ ఉన్నారు. అలాగే పార్లమెంట్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఒకరిని నియమించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎవరిని నియమించాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మరొక 2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంటుంది. వంశీ. థ్యాంక్ యూ కాంతి.